నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 37. ఇక్కడే ఇలాగే పడుకో, నాకు బాగుంది అన్నాడు అర్జున్. మళ్ళీ మీరు టెంప్ట్ అయ్యాను అది ఇది అనకూడదు. అలా అయితే పడుకుంటాను. సిగ్గుపడుతూ అతన్ని ఓరగా చూసింది అవని. ఏమీ అనను, పడుకో అన్నాడు అతడు. ఆమె అతని ఎదపై తలపెట్టుకొని పడుకుంది. ఆమెను పొదిమి పట్టుకొని పడుకున్న అతడు వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఆమెకు మాత్రం త్వరగా నిద్ర పట్టలేదు. పడుకున్న ఆమె తలపైకెత్తి అర్జున్ని చూసింది. అతని విశాలమైన నుదుటిపై పరుచుకున్న వెంట్రుకలు ఫ్యాన్ గాలికి అల్లరిగా కదులుతున్నాయి. పొడవైన అతని ముక్కు రైట్ కొట్టినట్టుగా ఉండి అతని ముక్కుసూటి స్వభావాన్ని తెలియజేస్తోంది. నిద్రాభారంతో మూతలు పడిన అతని కళ్ళు కదలికలేని కనుగుడ్లతో నిశ్చలంగా ఉన్నాయి. లేత గోధుమ వర్ణపు చెక్కిళ్లపై పలచగా పరుచుకొని ఉన్న షేవింగ్ అతని ముఖానికి మరింత అందాన్నిచ్చింది. అబ్బా, ఎంత క్యూట్గా ఉన్నారండి. ఇలా చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నాను. ఇంకా మీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు మనసులో అనుకున్న ఆమె అతని వెచ్చని కౌగిలిలో పడుకొని రొమాంటిక్ కలలు కంటూ మగతగా నిద్రపోయింది. చాలాసేపటి తర్వాత అతనికి ఎలాంటి కల వచ్చిందో కానీ ఆమెను మరింత గట్టిగా తన కౌగిలిలో పొదుముకున్నాడు. ఓకే, వెళ్ళడానికి లేచి నిలబడిన సమీర, నువ్వు నీ లోన్ విషయం మర్చిపో అంటూ వెళ్ళబోయింది. ఆమె వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపాడు ఉదయ్. తల తిప్పి అతని చురుగ్గా చూసింది. కూర్చో, చెప్తాను మృదు గంభీర స్వరంతో అన్నాడు. ఆమె కూర్చొని చెప్పమన్నట్టు ఉదయ్ని చూసింది. అతడు గుండెల నిండా గాలి పీల్చుకొని భారంగా వదిలి చెప్పడం మొదలుపెట్టాడు. సమీర, నువ్వు నమ్ముతావో లేదో కానీ ఒకప్పుడు మాది ఉన్నత కుటుంబం. మా తాతగారి హయాంలో ఆస్తిపాస్తులు మాకు మెండుగా ఉండేవి. మా తాతగారు ఉన్నంతకాలం మా నాన్నగారు ఏ పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవారు. ఇలా అయితే ఎలా? ఏదో ఒక వ్యాపారం చెయ్యమని మా తాతగారు అన్నా మా నాన్నగారు వినిపించుకునేవారు కాదు. బాధ్యత లేకుండా తిరుగుతూ స్నేహితులతో కలిసి జల్సాలు చేసేవారు. పెళ్లి చేస్తే వాడే దారిలో పడతాడని మా నాన్నమ్మ చెప్పి మా అమ్మతో మా నాన్నగారికి పెళ్లి జరిపించారు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా కాస్త ఉన్నవాళ్లే కావడంతో మా అమ్మకి కట్న కానుకల రూపంలో బాగానే నగలు పెట్టారు. అంతేకాకుండా మా అమ్మకి పసుపు కుంకుమ కింద 2 ఎకరాల పొలం ఇచ్చారు. మా తాతగారు ఉన్నంతకాలం మా కుటుంబం సిరి సంపదలతో కలకలలాడింది. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకుంటా మా తాతయ్య చనిపోయారు. మరికొంత కాలానికి మా నాన్నమ్మ మమ్మల్ని వదిలేసి మా తాతగారి దగ్గరికి వెళ్ళింది. ఆస్తిపాస్తులతో పాటు ఇంటి బాధ్యత మా నాన్నగారి మీద పడింది. ఊరికే తిని కూర్చుంటే ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోతుందని ఏదో ఒక పని చెయ్యమని మా అమ్మతో పాటు ఇంటికి వచ్చిపోయే బంధువులు మా నాన్నగారికి సలహా ఇచ్చారు. నాన్నగారు ఏమనుకుంటారో ఏమో కానీ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. పెట్టుబడి కోసం కొంత పొలం అమ్మడంతో పాటు మా అమ్మగారికి నగలు అమ్మేశారు. నగలు పోతే పోయాయి. ఆయన వ్యాపారంలో చెయ్యి తిరిగితే మళ్ళీ ఆయనే చేయిస్తారులెమ్మని తన నగలు ఇవ్వడానికి వెనకాడలేదు అమ్మ. బిజినెస్ చేయడం బొత్తిగా తెలియని మా నాన్న అతని స్నేహితుల మీద ఆధారపడ్డారు. వాళ్ళిచ్చే సలహాలు సూచనలు పాటించేవారు. కొన్నిసార్లు నష్టం వస్తే కొన్నిసార్లు లాభం వచ్చేది. నష్టం వచ్చినప్పుడల్లా తాతగారి ఆస్తిలో నుండి కొద్ది కొద్దిగా అమ్మి పెట్టుబడి పెట్టాడు తప్ప వ్యాపారం చేయడం మానలేదు. కానీ లాభం వచ్చినప్పుడు ఆ డబ్బుతో అమ్మిన వాటిని తిరిగి కొనే ప్రయత్నం చెయ్యలేదు సరికదా. ఆ డబ్బంతా తాగుడికి, కోడిపందాలకి, ఇతర జూదాలకి ఖర్చు పెట్టేవారు. ఇలా చేయడం తప్పని, అది వ్యాపారం చేసే లక్షణం కాదని అమ్మ మొదటిసారి నిలదీసినప్పుడు మా నాన్న కోపంతో ఊగిపోయి, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అమ్మ చెంప చెల్లుమనిపించాడు. ఇక అది మొదలు. మా అమ్మ ఎప్పుడు ఏం మాట్లాడినా ఆయనకు నచ్చేది కాదు. కొన్నిసార్లు తిట్టి ఊరుకుంటే మరికొన్నిసార్లు చెయ్యి చేసుకునేవారు. మేమప్పుడు చిన్నవాళ్ళం కదా. మా నాన్నగారి కోపాన్ని చూసి భయపడేవాళ్ళం. లోపలి గదిలోకి వెళ్ళి దాక్కునేవాళ్ళం. అంతే తప్ప ఏ రోజు అమ్మని ఎందుకు కొడుతున్నావని అడ్డుపడలేదు. నువ్వు చేసేది తప్పని నాన్నగారిని నిలదీయలేదు. రోజులు గడుస్తున్నాయి. కాలంతో పాటు మా అమ్మకి కష్టాలు పెరుగుతూ వచ్చాయి. నాన్నగారు తన వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా పెట్టుబడి మాత్రం ఆస్తులు అమ్మి పెడుతూ వచ్చారు.
ఈలోపు నేను కాలేజీ చదువుకి వచ్చాను. ఇంకా చెల్లెలు శ్రీజ స్కూల్ ఫైనల్ చదువుకి వచ్చింది. మా చదువుల ఖర్చు పెరిగింది. పైగా మాది పెద్ద కుటుంబం కావడంతో వచ్చిపోయే బంధువులు కూడా ఎక్కువగా ఉండేవారు. అతిథి మర్యాదలకు ఏ లోటు రాకుండా చూసుకునేది అమ్మ. రాబడి లేని ఇంట్లో ఆ ఖర్చు కూడా మాకు భారమైంది. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. మా అమ్మ ఒంటి మీది నగలన్నీ మార్వాడి కొట్టుని చేరాయి. ఇంకా అమ్మి పెట్టుబడి పెట్టడానికి ఏమీ మిగలలేదు. అంతేకాదు వ్యాపారానికి సరిపోయినంత అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇస్తే తిరిగి రాదని వాళ్ళకి తెలుసు. అందుకని ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. దాంతో చేసేదేమీ లేక మా నాన్నగారు వ్యాపారం మానేశారు. కానీ తాగడం మానేయలేదు. ఇంకా ఎక్కువగా తాగడం మొదలుపెట్టారు. అంతేకాదు కోడిపందాలు, పేకాట లాంటి వ్యసనాలు మానలేదు. వాటి కోసం అందిన చోటల్లా అప్పులు చేయడం మొదలుపెట్టారు అని చెప్తూ ఆగాడు ఉదయ్. అతను చెప్పేది శ్రద్ధగా వింటున్న సమీర, అదేంటి వ్యాపారానికి అప్పు పుట్టలేదని చెప్పారు, మరి ఇలాంటి వ్యసనాలకు మాత్రం అప్పు పుట్టిందా? మీ ఊర్లో వాళ్ళు అలా ఎలా మీ నాన్నగారికి అప్పిచ్చారు, తీర్చలేరని వాళ్ళకు మాత్రం తెలియదా? ఏ నమ్మకంతో మీ నాన్నగారికి అప్పిచ్చారు? అలా ఇచ్చిన దాన్ని మరి మీ నాన్నగారు తీర్చారా? లేదంటే వాళ్లకు ఎగనామం పెట్టి మీ తాతగారి పరువు తీశారా? అనుమానంతో ఆరగా అడిగింది సమీర. సమాధానంగా భారమైన నిట్టూర్పు ఒకటి ఉదయ్ నుండి వెలువడింది. బాధ తప్త హృదయంతో ఆమెను చూశాడు. ఉదయ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకొని, పర్వాలేదు చెప్పండి, అతని వీపు నిమిరింది సమీర. అతడు తల పంకించాడు. కాసేపటి తర్వాత మౌనం వీడి ఇలా చెప్పాడు. పరువు ప్రతిష్టలకి ప్రాణమిచ్చే కుటుంబం వాళ్ళది. అలాంటిది ఆయన మన అప్పు తీర్చకుండా ఉంటారా? అవసరానికి వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఇక మానవ మాతృలం ఎంతో గొప్పగా బ్రతికిన ఆయన ఈరోజు ఎంత అవసరం వస్తే మన కాడికి అప్పు కోసం వస్తారు? మా తాతగారి మీద ఉన్న అభిమానంతో కొందరు ఇలా అనుకొని మా నాన్నగారికి అడిగినంత అప్పు ఇచ్చారు. ఎలాగా అలా తమ అప్పు తీరుస్తారన్న నమ్మకం వాళ్లకు ఉండింది. అలా అప్పు తీసుకున్న డబ్బుతో మా నాన్నగారు తన అవసరాలు తీర్చుకున్నారు తప్ప కుటుంబం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అమ్మ ఏదైనా అంటే కొట్టేవాడే తప్ప కుటుంబం బాధ్యత తీసుకోలేదు. కష్టపడి మరో పని చెయ్యలేదు. అమ్మనే ఎలాగో అలా కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేసింది. ఇక మా చదువంతా మెరిట్తో వచ్చే స్కాలర్షిప్ మీదనే గడిచింది. కొంతకాలానికి డబ్బు ఇచ్చిన వాళ్ళు అడగకుండా ఉంటారా? అడగడం మొదలుపెట్టారు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అని మాట దాటవేశారు తప్ప ఏ రోజు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దాంతో మా నాన్నగారు అప్పు తీర్చరని డబ్బు ఇచ్చిన వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు మా నాన్నని అడగడం మానేసి మా అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ ఇలా అడగడం భావ్యం కాదని తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చాం వినయంతో అన్నారు వాళ్ళు. మీ శ్రీవారు మా దగ్గర డబ్బుని అప్పుగా తీసుకున్నారు. మర్యాదస్తులు ఎంత అవసరం వచ్చి అడుగుతున్నారో కదా అనుకున్నాం. ఎలాగో అలా తిరిగి ఇచ్చేస్తారు అన్న నమ్మకంతో ఇచ్చాం. సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి మా డబ్బు మాకు ఇవ్వలేదు. మీ వారు అడిగితే రేపు మాపు అంటూ దాటవేస్తున్నారు. ఇచ్చే దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. ఇలా అయితే ఎలా చెప్పమ్మా అని మా అమ్మ ముందు వాపోయారు. మా నాన్నగారి గౌరవంతో పాటు ఇంటి పరువు కాపాడడం కోసం మా అమ్మ మిగిలి ఉన్న ఒంటిమీది నగలన్నీ తీసి వాళ్ళకిచ్చి వీటితో సరిపెట్టుకోమంది. అంతేకాదు ఇక మీదట దయచేసి మా ఆయనకి డబ్బు ఇవ్వకండి అని ప్రాధేయపడింది. అప్పుడంటే ఏదో తెలియక ఇచ్చాం, కానీ ఇప్పుడు మీ ఆయన గురించి బాగా తెలుసుకున్నాం, ఇక మీదట ఇవ్వం అని వాళ్ళు అమ్మకి మాటిచ్చి వెళ్ళారు. దాంతో మా నాన్నగారికి ఆ ఊర్లో అప్పు పుట్టలేదు. అయినా తన వ్యసనాలు మానుకోలేదు. ఖర్చులు తగ్గించుకోనూ లేదు. మా ఊరి వాళ్ళు ఇవ్వడం లేదని బంధువుల ఊర్లలో వాళ్ళ పేర్లు చెప్పి అప్పులు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఊరికే ఇవ్వం, ఏదైనా తనఖా పెట్టమని అన్నారు. దాంతో మా నాన్నగారు మా అమ్మకు తెలియకుండా అమ్మకి తన పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 2 ఎకరాల పొలం తాలూకు కాగితాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి కావలసినప్పుడల్లా డబ్బు తెచ్చుకున్నారు. ఈ మధ్య మా చెల్లికి పెళ్లి సంబంధం కుదిరింది. కట్న కానుకలు పెద్దగా ఇచ్చుకోలేము, కానీ 2 ఎకరాల పొలం ఇస్తామని అమ్మ వాళ్లకు చెప్పింది. వాళ్ళు సరే అన్నారు. అమ్మకు తన పొలం తాకట్లో ఉందన్న విషయం తెలియదు కదా, అందుకని కాబోయే వియ్యంకుల వారికి మాట ఇచ్చింది.
ఈ విషయం మా బంధువుల ద్వారా తెలుసుకున్న అప్పు ఇచ్చి పొలం తనఖా పెట్టుకున్న వాళ్ళు మా ఇంటికి వచ్చి గొడవ చేశారు. పొలం మాకు రాసిస్తే మీరెలా మీ కూతురికి పసుపు కుంకుమ కింద ఇస్తామని చెప్పారు. కావాలంటే చూడండి, ఆ కాగితాలు మా దగ్గరే ఉన్నాయి. మీకు మీ పొలం కావాలి అంటే వడ్డీతో సహా తీసుకున్న మొత్తం అప్పు తీర్చమని అన్నారు. వాళ్ళ ముందు అలాగే అని తల ఊపిన అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత మా నాన్నని నిలదీసింది. మా నాన్న తప్పు చేశానని ఒప్పుకోవలసింది పోయి, నీ పొలం అంటే అది నాది కాదా? నాది అనుకున్నాను కాబట్టే తాకట్టు పెట్టాను. నేను మగాణ్ణి, పైగా నీ మొగుణ్ణి ఏదైనా చేస్తాను. ఆ హక్కు నాకుంది. అడగడానికి నువ్వెవరు? అని అమ్మను ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొట్టారట. ఇది జరిగి ఓ 15 రోజులయ్యింది. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను. మా చెల్లెలు కాల్ చేసి చెప్పింది. నా మనసు కుతకుతా ఉడికింది. మా నాన్న మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ రోజంతా బాధపడ్డాను. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అని. ఆ తర్వాత నేను అమ్మకి కాల్ చేశాను. తను ఏడుస్తూ విషయం ఇదని మొత్తం చెప్పింది. ఆ సమయంలో ఏడుస్తున్న అమ్మని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపటికి తెప్పరిల్లిన అమ్మ, ఉదయ్, ఎలాగైనా సరే ఆ డబ్బంతా కట్టేసి ఆ పొలం తీసుకోవాలిరా మనం. లేదంటే వియ్యంకుల వారి ముందు మన మాట పోతుంది. ఒకసారి మాట పోతే రేపు పెళ్ళయ్యాక ఆ ఇంట్లో శ్రీజకి గౌరవం, విలువ ఉండదు. మాటకి ముందు ఇదే విషయం గుర్తు చేసి దాన్ని దెప్పి పొడుస్తారు. లేదు అంటే ఈ విషయం తెలియగానే పెళ్ళి మానుకుంటారు. సంబంధం చాలా మంచిదిరా. పైగా శ్రీజకి అబ్బాయి నచ్చాడు. దాని మనసుకు నచ్చిన వారికిచ్చి పెళ్లి చేయడం మన బాధ్యత కదా. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిన సంబంధాన్ని కాదనుకొని మరో సంబంధం దానికోసం చూడలేం కదా. చూసినా దాని మనసు నొచ్చుకుంటుంది. ఒకవేళ మన కోసం మరో అతన్ని పెళ్లి చేసుకున్నా అది సంతోషంగా ఉండదు. కాబట్టి ఎలాగైనా సరే నువ్వు ఆ డబ్బు కట్టేసి పొలం విడిపించు ప్రాధేయపడింది అమ్మ. నాకేం చేయాలో పాలుపోలేదు. ఆల్రెడీ ఉద్యోగం వచ్చినప్పటి నుండి కొంత సేవింగ్ చేశాను. అది పెళ్లి ఖర్చులకి పనికి వస్తుంది. ఇప్పుడు ఆ డబ్బుతో పొలం విడిపిస్తే పెళ్లి చేయడం కష్టం. పోనీ లోన్ తీసుకుందామా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్న ఈ ఫ్లాట్లే లోన్తోనే కొన్నాను. అసలు ఇప్పుడప్పుడే కొనవద్దు అనుకున్నాను. కానీ అర్జున్ ఉన్నాడు కదా, వాడు బలవంత పెట్టాడు. ఒరేయ్, ఇప్పుడు కొనకపోతే ముందు ముందు కొనడం కష్టమవుతుంది. మీ చెల్లి పెళ్ళి, ఆ తర్వాత నీ పెళ్ళి అంటూ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. నేను ఎలాగో అలా కొంటున్నాను కదా, నాతో పాటు నువ్వు కొనేసే, ఓ పనైపోతుంది అన్నాడు. అప్పుడు వాడి మాటలు నాకు బాగా నచ్చాయి. అలాగే అని గంగిరెద్దులా తల ఆడించి నేను వాడితో పాటు ఆ ఫ్లాట్ తీసుకున్నాను. ఇంత త్వరగా శ్రీజ పెళ్లి పెట్టుకుంటాం అన్న ఆలోచన అప్పుడు నాకు కలగలేదు. దాని చదువు పూర్తయి కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ తర్వాత కదా అది పెళ్లి చేసుకునేది అనుకున్నాను. కానీ దాని చదువు ఇలా అయిపోగానే అలా మంచి సంబంధం వచ్చింది. ఉదయ్, పెళ్లి చేసేద్దాంరా. ఎప్పటికైనా చేయాల్సిందే కదా. పైగా వాళ్ళు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మన అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చింది. పెద్దగా కట్న కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసిస్తే చాలు అన్నారు అంది అమ్మ. పైగా శ్రీజకి ఆ అబ్బాయి నచ్చడంతో నేను సరే అన్నాను. అలా పెళ్లి సంబంధం కుదిరిపోయింది. వచ్చే నెలలో ముహూర్తం ఉంది. ఈలోపు డబ్బు కట్టేసి పొలం స్వాధీనం చేసుకోవాలి. అందుకని పర్సనల్ లోన్ ఇస్తారేమో చూడమని నిన్ను అడిగాను. అలా నువ్వు ఇప్పించగలిగితే మా చెల్లి పెళ్ళి జరుగుతుంది. లేదంటే ఉదయ్ ఇక మాట్లాడలేక ఆ మాట మౌనం వహించాడు. చెంపకు చెయ్యి పెట్టుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతా విన్న సమీర మనసు భారమైంది. కథ కొనసాగుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.